తెలంగాణలో కాంగ్రెస్దే హవా అని పెట్టిరు. ఇది రెండు వచ్చినాయి, రెండు సర్వేలు వచ్చినాయి, రెండు జాతీయ న్యూస్ ఛానల్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలలో 17 లోక్సభ స్థానాల్లో 10 ఆ పార్టీ ఖాతాలోకి అని ఎవరైతే కాంగ్రెస్కి ఎక్కువ ఇచ్చిరో దాన్నేమో హైలైట్ చేసిరు ఇక్కడ తెలంగాణలో వాళ్ళే అనేటువంటిది. కానీ తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చిరు, మెగా ఒపీనియన్ పేరుతో నెట్వర్క్ 18 వాళ్ళు ఇచ్చిన దాంట్లో బీజేపీకి 8, కాంగ్రెస్కి 6 సీట్లు వస్తాయని నిలో ఇచ్చారు. అంటే ఒక దాంట్లోనేమో కాంగ్రెస్కు 10, బీజేపీకి 4 ఇచ్చిందేమో పైన హెడ్లైన్లో వచ్చింది. అంటే కాంగ్రెస్దే హవా అని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇంకొక సర్వేలోనేమో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు తక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్కి 2 వచ్చినాయి. 8 బీజేపీ, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 2 అని నెట్వర్క్ 18 వచ్చింది. ఏబీపీ దాంట్లోనేమో 17లో 10 ఆ పార్టీ ఖాతాలోకే ఉన్నటువంటి చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమికి ఘన విజయం అని చెప్పి, అంటే ఇది క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ టీడీపీ, ఆంధ్రాలో టీడీపీ కూటమికి ఇక్కడ సపోర్ట్ చేస్తారు ఈ పత్రిక వాళ్ళు, తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు అనేటువంటిది క్లియర్గా ఉంది. అంటే 2 సర్వేలు వచ్చినప్పుడు 2 సర్వేలో తనకు ఏది అవసరమో అదే పైన పెట్టారు. అదే ఏబీపీలో కాంగ్రెస్కు 10 వస్తాయి అనుకుంటే వాళ్ళు చెప్పారు, అదే నెట్వర్క్ 18లో బీజేపీకి 8 స్థానాలు వస్తాయి అనుకుంటే మాత్రం కింద పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు మనం నరేంద్ర మోడీ చూసినాం కదా, ఇగో ఇట్లాంటిదే తెలంగాణలో నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి తిరిగితే బీజేపీ పక్క పార్టీ నుంచి తీసుకున్నటువంటి బలమైనటువంటి అభ్యర్థుల వల్ల కానీ ఇంకో విధంగా కానీ బీజేపీ ఎక్కువ స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఒక అతి మాత్రం క్లియర్గా వచ్చేసింది. దాన్ని కనుక చేయగలిగితే ఎవరు చేస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటుంది అనేటువంటి చూడాలి. ఇక్కడ బీఆర్ఎస్ 2 ఇచ్చారు, ఇక్కడ కూడా బీఆర్ఎస్కు ఎంతో 2 ఇచ్చారు. అక్కడ బీఆర్ఎస్ 2, ఇక్కడ బీఆర్ఎస్ 2. సో క్లియర్గా బీఆర్ఎస్ మాత్రం 2 స్థానాలకే పరిమితం అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు 2 స్థానాలు కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. మెదక్ లాంటి స్థానంలో కూడా రఘునందన్ రావు లాంటి వ్యక్తి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా ఉంది. సో ఇంకా వాళ్ళకు గెలిచేటువంటి స్థానాలు ఇంకెక్కడ లేవు. ఖమ్మంలోనో లేకపోతే వరంగల్ లాంటి స్థానంలో కూడా గెలిచేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇంకెక్కడ భారతీయ రాష్ట్ర సమితి గెలుస్తుంది అనేటువంటి చూడాలి.